హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మగ్గం వర్క్లో భాగంగా ఈ చిన్న చిన్న డిజైన్స్ వేసుకోవాలంటే ఇట్లా ఒక వట్టముక్క తీసుకొని మీకు నచ్చిన షేప్ డ్రా చేసుకోండి. ఏదంటే అది ఆకులు కానీ పువ్వులు కానీ ఇంకా మీకు ఏది కావాలంటే ఏ ఫ్లవర్స్ కావాలంటే ఆ ఫ్లవర్స్, ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో వేసేసుకొని కట్ చేసేసుకోండి. తర్వాత దాన్ని క్లాత్ పైన పెట్టేసి, ఇది నార్మల్ క్లాతే, మనకు అప్పట్లో పాత లెగ్గిన్స్ వస్తుండే, అంటే పాత షైనింగ్ ప్యాంట్స్ వస్తుండే, అట్లాంటి నా దగ్గర కొన్ని ఉన్నాయి. నేను దాన్నే పాడేయం ఎందుకని చెప్పేసి ఇట్లా నేర్చుకోవడానికి పనికి వస్తుంది కదని చెప్పేసి నేను ఈ క్లాత్ ఉంచిన అట్లనే. నా దగ్గరకు నేర్చుకునే వాళ్ళు వస్తారు, వాళ్ళకు కూడా ఇదే క్లాత్తో చెప్పిస్తాను నేను. మీరు ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. అంటే ఏదో ఇప్పుడు అన్ని అది గోల్డ్ బాల్ చైను, స్టోన్ చైను అవన్నీ తీసేసుకొని అంటేసుకొని కుట్టేసుకొని, ఇది చాలా ఈజీ. మనకి గొలుసు కుట్టు అన్నది పర్ఫెక్ట్గా వస్తేనే మనం ఏ వర్క్ అయినా సరే సింపుల్గా నేయగలుగుతాం. అందుకని చెప్పేసి నేను సిల్క్ థ్రెడ్ వాడకుండా నార్మల్గా మిషన్కి వేసే థ్రెడ్డే వాడుతున్నా. ఎందుకంటే మనకు దారం ఎందుకు వేస్ట్ చేసుకోవడం చెప్పండి, దారం వేస్ట్ చేసుకుంటే ఏమొస్తుంది. కాబట్టి నేను ఇట్లా మనకి ఇలా ఉన్న దాంట్లోనే నేర్చుకోవాలని చెప్పేసి కొందరు అనుకుంటారు కదా, వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నా. ఇది ఒక డిజైనా, ఇది ఒక మగ్గం వర్క్, అసలు ఇది మగ్గం వర్క్ అని అనుకునే వాళ్ళకి చెప్పడం లేదు. మీరు చూడకండి, నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. అసలు గొలుసు కుట్టు కూడా ఎట్లా వేస్తారన్నది కూడా తెలీదు వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు. కాబట్టి ఇది వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నా. ఎప్పటికీ కానీ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. కాబట్టి వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే వాళ్ళకి అంత బాగా వస్తుంది. అందుకని చెప్పేసి నేను గొలుసు కుట్టుతోని ఇట్లా చిన్నగా ఒక ఫ్లవర్ అయితే వేసిన. బార్డర్స్ వేసేసుకొని మొత్తం మనం, అంటే దీంట్లో షుగర్ బీడ్స్ కూడా యాడ్ చేస్తా. ఎందుకంటే సింపుల్గా మనకు షుగర్ బీడ్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి, మన ఓన్గా అన్నది ఒక క్రియేషన్ ఉంటుంది. దాన్ని క్రియేట్ చేసుకోవాలంటే మనం సొంతంగా ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుంది. చాలా వీడియోస్ చూస్తాం, ఫటాఫట్ వేసేస్తారు. అట్లా మనం వేసినా వేయకపోయినా మనకంటూ ఒక టాలెంట్ ఉంటుంది, మనకంటూ ఒకటి ఉంటుంది, మనది మనం వేసుకోవాలి, మన డిజైన్ మనకు, మన క్రియేషన్ మనకని చెప్పేసి నేను అట్లాంటి వాళ్ళు కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం చెప్తున్నా. అందరి దగ్గర అన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి ఇట్లా మనం మామూలుగా యూజ్ చేసే మిషన్ దారంతోనే నేను ఇట్లా గొలుసు కుట్టు వేసేస్తున్నా. మనం గొలుసు కుట్టు ఎంత పర్ఫెక్ట్ నేర్చుకుంటే మనకు మగ్గం వర్క్ అన్నది అంత పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఎందుకంటే అసలు మగ్గం వర్క్లో ఎక్కువగా వాడేది గొలుసు కుట్టే కాబట్టి దాన్ని నేర్చుకుంటే మనకు సరిపోతుంది. అందుకే నేను చెప్తున్నా కొత్తగా నేర్చుకునే వాళ్ళు. వేలకు వేలు డబ్బులు మగ్గం వరకు నేర్పిస్తారని చెప్పేసి వెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టే బదులు మీరు ఇంట్లోనే ఉండి ఈజీగా మీకున్న దాంట్లో నేర్చేసుకొని అవే డబ్బులు పెట్టి మీరు మెటీరియల్ అంతా తీసుకొచ్చుకొని మీది మీకే వేసుకోవచ్చు సొంతంగా. నేను ఇక్కడ షుగర్ బీడ్స్ తీసుకున్నా. ఫస్ట్ ఒక 4 తీసుకొని కిందికి పెట్టేసి కుట్టేసుకున్నా. మళ్ళీ దాన్ని ఈ షుగర్ బీడ్స్కి మిడిల్లో తీసుకొని ఒక బీడ్కి నడుమల కుట్టేసుకోవాలి. ఎందుకంటే లేకపోతే అటు అవి పక్కకు జరిగిపోతాయి. అట్లా కుట్టేసుకుంటే ఏంటంటే ఒక దగ్గర స్టిఫ్గా ఉంటాయి. మనం అతికేసినా సరే కుట్టేసుకుంటాం, ఇంపార్టెంట్ కాబట్టి కుట్టేసుకుందే బెటరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే కింద కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం బాగా హెల్ప్ అవుతుంది. మీకు షుగర్ బీడ్స్ కూడా ఎక్కడ వాడాలి, ఎలా వేయాలని చెప్పేసి మీ ఓన్ క్రియేషన్స్ మీకే వస్తాయి ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే. కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.